వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనందరికీ తెలిసిందే టీజీపీఎస్సీ వారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన సిలబస్ పైన ఒక కమిటీని నియమించారని, ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక రివ్యూ కమిటీ అని మనకు తెలుసు. అదందరికీ కూడా తెలిసిందే, బాలకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వేసామన్నది. సో ఫైనల్గా ఇన్సైడ్ సోర్సెస్ లేదా మనకు బయట అందుతున్న వార్తల ప్రకారం కనుక చూస్తే గ్రూప్ 1, 2, 3, 4లో ఏ మార్పులు ఉంటాయి సిలబస్లో అన్నది మనం చూడొచ్చు. నిజానికి మొత్తం సిలబస్ అనేది మారదు, ఏం మారబోతుంది ఎంత మేరకు అన్నది కనుక మనం చూస్తే, అదేవిధంగా ఈరోజు వెలుగు పేపర్లో వచ్చిన వార్తను కూడా మనం చూస్తే మనందరం అనుకున్నట్టుగానే గ్రూప్ 3 and 4 రెండు సంబంధించింది ఒకే ఎగ్జామ్ పెడితే బాగుండే అనేది ఒక ఆలోచనగా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది అనేది మనం చూసాం. అంటే కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు కూడా చర్చించుకొని దీన్ని ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా మంచిదే అని కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే గ్రూప్ 3లో మనకు 3 పేపర్లు ఉండే, జనరల్ స్టడీస్, రెండవ పేపర్ వచ్చే వరకు హిస్టరీ రిలేటెడ్, పాలిటీ అండ్ సొసైటీ, ఫైనల్గా వచ్చే వరకు మనకు ఎకానమీ అనేది థర్డ్లో ఉండేది. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది కూడా పేపర్ 2లో భాగంగానే కలిసిపోయింది. సో ఇది 3. అదే గ్రూప్ 4కి వచ్చే వరకు మనకు జనరల్ స్టడీస్తో పాటు ఈ యొక్క మ్యాథమెటికల్ ఎబిలిటీ సంబంధించింది కాకుండా ఇక పైనుంచి దీంట్లో కలపడం వల్ల ఒక వారి ర్యాంకును బట్టి వారికి పోస్ట్ అలాట్మెంట్ అనేది జరుగుతాయి. సరే, కొన్నేమో డిస్ట్రిక్ట్లలో ఉంటాయి, కొన్నేమో ఈ యొక్క హెచ్ఓడీలలో ఉండొచ్చు. సో అది ఒక క్లారిటీ. 2-1కి వచ్చే వరకు మార్పులు పెద్దగా ఉంటాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ యొక్క కమిటీ కంప్లీట్ సిలబస్ చేంజెస్ కానీ లేకపోతే ఉన్న వాటిని తొలగించడం కానీ అట్లా జరగకపోవచ్చు. మనకున్న సోర్స్ ప్రకారం అయితే నేను ఏమనుకుంటా, కొన్ని రిపీటెడ్ టాపిక్స్ ఉన్నాయి హియర్ అండ్ దేర్. సో అట్లా రిపీటెడ్గా రిపీట్ అయినాయి. సో ఈ రిపీటెడ్గా రిపీట్ అయిన టాపిక్స్ వరకు టైలరింగ్ చేసి వాటిని తీసేసి నార్మల్గా సిలబస్ను ఒక ఆర్గనైజింగ్ మెథడ్లో పెట్టవచ్చు తప్ప, బయట కొన్ని రూమర్స్ ఉన్నాయి కంప్లీట్గా ఇది రేషనలైజ్ అవ్వబోతుందని, దాన్ని మార్చబోతున్నారు అని, ఇవన్నీ కూడా నమ్మడానికి మాత్రం వీల్లేదు. సిలబస్లో గొప్పగా మార్పులు ఏమీ రావు, ఉన్న సిలబస్ ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎక్కడైనా టాపిక్స్ రిపీట్ అయి ఉంటే, పేపర్ 1లో ఉన్నది పేపర్ 2లో ఉంటే 3లో ఉంటే 4లో, ఇట్లా వైస్ వర్సా ఒకటి కంటే ఎక్కువ పేపర్లో రిపీటెడ్గా అదే టాపిక్ ఉండడం వల్ల స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని మనం ఏం టెస్ట్ చేసినట్లు ఏమి ఉండదు. కాబట్టి అది తీసేయడం వల్ల స్టూడెంట్కు బర్డెన్ తగ్గుతుంది. మనకు అనిపిస్తుంది ఒకటో పేపర్లో చదివి 3వ పేపర్లో యూజ్ కాదన్నది. అట్లా అసలు రిపీటెడ్ చేయడం వల్ల క్వశ్చన్స్ కూడా మనము బాగా అడిగే అవకాశం తగ్గుతుంది. సో కాబట్టి రేషనలైజేషన్ అనడం కంటే నార్మలైజేషన్ అనేది జరిగి సిలబస్ చాలా దాదాపు ఏ ఒక్క అంశం కూడా ఇప్పుడు ఉన్న వాటిలో డిలీట్ అవుతుందని మాత్రం అనుకోకండి. మార్కుల వెయిటేజ్ కూడా డిలీట్ అవుతుందని మాత్రం మనం అనుకోకూడదు. కొందరు బయట కొన్ని రూమర్స్ ఉన్నాయి, ఏదో ఒక పేపర్ 150 నుంచి చాలా తగ్గిస్తారట. అసలు ఏవి జరగవు. ఇవి సిలబస్ ఎటువంటి చేంజెస్ అని ఉండవు, రిపీట్ అయినవి మాత్రమే తొలగిస్తారని మనకు బలంగా నమ్ముతున్నది. మీరు కూడా అదే నమ్మండి, దానికి అనుగుణంగానే మీరు ప్రిపరేషన్ కూడా చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 అనేది కోర్టు పరిధిలో ఉంది, దాని గురించి మనకు ఏమన్నది తెలియదు. కాబట్టి 2-3 అనేది ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 కూడా కోర్టుకు అనుగుణంగా ఏం జరుగుతున్నది మనం చూడొచ్చు. బట్ క్యాలెండర్ అనేది ఇప్పటికే ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ఈ యొక్క జూన్ మాసంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే మనం పత్రికలలో చూస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ న్యూస్ పేపర్ మనం చాలా త్వరగా ఈ నోటిఫికేషన్స్ అని ఉండే అవకాశం ఉంటుంది. కానీ మన ప్రిపరేషన్కి ఎప్పుడైనా ఒక 1 year ప్రిపరేషన్ అనేది జరుగుతుందని తెలిసిందే. న్యూ కమర్స్ కావచ్చు, సీనియర్స్ కూడా మీరు ఎక్కడైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు కావచ్చు అనేది మనం చూసాం. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, సో ఇప్పుడు మనకు ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ అనేటివి కనిష్క ఐఏఎస్లో రేపు మే 30 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా తెలుగు మీడియం కూడా జూన్ 5th నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకొని క్లాసెస్కి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.